రాజానగరం మండలం కలవచెల పుష్కర్ కెనాల్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా గ్రావెల్ తరలిస్తున్న లారీలను అడ్డగించిన గ్రామస్తులు ఆందోళనతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ యంత్రాంగం. కోట్లాది రూపాయలు గ్రావెల్ అక్రమ పుష్కర్ కెనాల్ నుండి వందలాది లారీలతో గ్రావెల్ తరలింపు. ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారని గ్రామస్తుల ఆరోపణలు. రాజానగరం నుండి కల్వచెర్ల తమ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందంటూ గ్రామస్తుల ఆందోళన. గ్రావెల్ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన తహసీల్దార్ అనంతరం సత్యదేవి, లక్ష్మీదేవి, ఇరిగేషన్ ఏడి ఫణిభూషణ్ లారీలను, జేసీబీలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని తహసీల్దార్ అనంత సత్యదేవి వెల్లడి. ఈ టైంలో వీళ్ళకి వచ్చారంట నీకు సైట్ లోకి వెళ్తాం దూరం గ్రావెల్ అంతా ఇలా గ్రౌండ్ మీద మొత్తం ఇలా అత్తలక్క కొట్టుకుంటూ పోతారండి. గ్రౌండ్ ఏది ఆర్డర్ వస్తుందండి అంటే భూమి లెవెల్కి ఏమి ఇదండి మొత్తం కెనాల్స్ అండి. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఛానల్స్ కాదు. బ్యాంకింగ్ ఛానల్స్ బాబండి. ఇప్పుడు అలా కన్నం పెడితే అండి దగ్గరకు వచ్చేద్దాను. అలా ఉంటే మీరు పొద్దున్నే తీసుకెళ్తారు కానీ లేదు కదా, లేదనే కదా అమ్మకి వచ్చింది. అక్కడ పెడతారండి, అక్కడ పెట్టి ఉంటారు. ఉంటే పర్మిషన్ పెట్టండి. నడిచింది కదా. రాజానగరం మండలం కలవచెల గ్రామం అండి. సుమారుగా ఒక 6 నెలల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఓబులాపురం మైనింగ్ మించి మైనింగ్ జరుగుతుంది. మేము గతంలో ఎస్ఐ మనోహర్ గారికి 3 లారీలతోని ఒక మిషన్ కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే భూమి లోపలికి సుమారు 15 నుంచి 20 అడుగుల లోతుకి మైనింగ్ చేస్తుంటే పోలవరం పుష్కర్ కెనాల్కి ఉన్న స్పాయిల్ బ్యాంక్ దగ్గర చేస్తుంటే మేము ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మేము కలిపి మేము ఇక్కడ డిపార్ట్మెంటు రెవెన్యూ సిబ్బందికి మరియు పాత ఎస్ఐ గారికి మేము ఇక్కడ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేసామండి. చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 3 లారీలు ఒక మిషన్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోడికి 1 లారీ ఉంది అని చెప్పి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ వేశారు. వేసి మరుసటి రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వేయర్ గారు వచ్చి ఇక్కడ అసలు కొలతలు కొలిసాం, ఇక్కడ ఏ మైనింగ్ జరగలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. పెట్టుకుని మేము ఎన్నిసార్లు ఆపినా సరే ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా సరైన స్పందన లేకుండా మాకు రాజానగరం టు వెస్ట్ గానుగూడెం రోడ్డు అనేది అది. ఈ రోడ్డు సుమారు ఒక 20 కోట్ల రూపాయలు. కలవసాల ఇక్కడ నుంచి గ్రామాలు బాగా ఎక్కువ తోలేస్తున్నారండి. ఇక్కడ లారీలు బాగా దారుణంగానే. కలవసాల నుంచి రాయనగరం వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఏదైనా మాదిరి ఒక 70 ఏళ్ళ ముసలోడు వెళ్ళాలన్నా చాలా బాధపడుతున్నారు. బాధపడతామే కదండి, లారీల కింద పడిపోయే ప్రదేశాలు పక్కన పడి బతికేది చాలా మంది ఉన్నారు. మేము లెక్క తీసి పంపిన వాళ్ళం కూడా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఎన్ని చెప్పినా అసలు లెక్క చేయట్లేదు. కార్యకర్తలు ఏమన్నారు, దమ్ముంటే కాసుకోండి మేము తోలుతాం అంటున్నారండి. కార్యకర్తలు అసలు లెక్క చేయట్లేదండి. ఈ మీ ఇష్టం, దమ్ముంటే ఎవడన్నా ఆపండి లారీలు మేము చూసుకుంటాం అంటున్నారు. ఏం చేయాలి, గచ్చేతర పరిస్థితి ఏమీ లేదు. మేము మొత్తం గ్రామం అంతా ఏకమై మిషన్లు లారీలు అన్ని తగలబెట్టేస్తామండి. ఇంకా అసలు సమస్య లేదండి. ఈ సచ్చిదేది అక్కడ చేస్తాం, పోలీస్ స్టేషన్లోనే చేస్తాం. ఇక్కడ లారీలు కింద పడి బదులు సెంటర్ జైల్లోనే స్టేషన్లోనే చేస్తాం. అదేదో కేసులో పెట్టుకోండి ఏం చేస్తారో. ఇక రేపు నుంచి కానీ తిరిగితే లారీలో మిషన్లు అన్ని తగలబెడతాం గ్యారంటీ అండి. ఇది మాత్రం పక్కగా చూడండి, మేము చెప్తాం. ఈ కల్లచెర్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఆపడం జరిగిందండి. వారి ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా టీం అంటే తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఏడీ మైన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా వరకు లోతు తవ్వడం జరిగింది. లారీలన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేశారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఇట్లా అందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. ఎన్ని లారీలు వచ్చాయి మేడం?
మొత్తం అక్కడ రోడ్డు మీద ఒక 2 ఖాళీ లారీలు ఉన్నాయి. ఇక్కడ ఒక 20 వరకు 11 లారీలు ఉన్నాయి. అంటే నేను కౌంట్ చేయలేదు, కానీ గ్రామస్తులు చెప్పిన మేరకు లారీలు అక్కడక్కడ స్కాటర్డ్గా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ గారు మేడం గారి ద్వారానే వచ్చింది. ఇంతవరకు మీ నోటీసులు ఇది రాలేదండి? నా నోటీస్కి రాలేదు మేడం. తెలియజేస్తారు కదా మేడం ముందు వర్క్ చేస్తున్నప్పుడు? ఎవరు చేయలేదండి. అని నేను పర్మిషన్ ఏమీ ఎవరికి ఇవ్వలేదండి. మేడం గారు పని చేస్తే మీరు వచ్చారు. ఉన్నాయండి, ఇక్కడ ప్రొక్లైన్ లైన్స్ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మేడం జేసీబీ? ఇక్కడ 2 అక్కడ 2 ఉన్నాయి మేడం. అంటే నేను చూసిన వరకు ఇక్కడ 2 కనిపించాయి నాకు. ఇంకా సెట్ చేయాల్సి ఉంది. దీనిపైన కలెక్టర్ మేడం గారు దృష్టిలో పెట్టి ఏమైనా చర్యలకి సిఫార్సు చేస్తాను. ఇది చెప్తాము అంటే ఇప్పుడు ఇంకా సరిగా చూడలేదు, కనపడలేదు మీకు బాబు. 4 ఉన్నాయి, 7 లారీలు ఉన్నాయి, ఇంకా ముందు ఉన్నాయంట. అన్ని వెరిఫై చేసి పొద్దునకి పర్మిషన్ ఎలా ఇచ్చారు? మేము మాది కాదు ఇది పర్మిషన్ ఇరిగేషన్. ఇప్పుడు అక్కడ చూడడానికి వెళ్తున్నారా అండి? ఇంకా వెహికల్స్ ఉన్నాయంట కదా, చూడడానికి వెళ్తున్నారా ఇప్పుడు అంటున్నారండి. పొద్దున చూస్తారా? ఇప్పుడే వచ్చినాము, ఒక సైడ్ చూసినాము, ఇంకా మీతో చూడాలి కదా. ఆ సైడ్లో ఏమన్నా సార్